గురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరమపూజ్య భూమానంద భారతీ స్వాముల వారికి, వారి గురు పరంపరకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ, స్వాములు, మాతాజీ వారందరికీ మా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ప్రేమ స్వరూపులైన మీ అందరికీ మా యొక్క శుభాశీస్సులు, ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బుద్ధ పౌర్ణిమ, వైశాఖ శుద్ధ పౌర్ణిమ. దీన్ని బుద్ధ పౌర్ణిమగా ఎందుకు ప్రాచుర్యంలో ఉంది అంటే, బుద్ధుడి జీవితాన్నిలో జరిగిన ఒక 4 సంఘటనలు దీనికి కారణం. మహాత్ములు ఊరికే రారు అంటారు. మహాత్ములు వచ్చే ముందు వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, వాళ్ళు వచ్చిన పని చేసుకొని ముగించుకొని వెళ్తారు. బుద్ధుడు జన్మించింది అంటే ఈ భూమి మీదకి వచ్చింది వైశాఖ శుద్ధ పౌర్ణిమ ఇదే రోజు. అలాగే యుక్త వయసు వచ్చే వరకు ఇంట్లో ఉండి ప్రపంచాన్ని స్పష్టంగా చూసి క్షుణ్ణంగా పరిశీలించి, ఇందులో ఏమీ అల్ప సుఖం అత్యంత దుఃఖం తప్ప ఏమీ లేదు అని గ్రహించి, ఇంటిని రాజ్యాన్ని వదిలిపెట్టి ఏదైతే పరమశాంతి ఉందో దాన్ని ఎలా సాధించాలి అనే ప్రయత్నంలో అడవులకి వెళ్ళిపోతాడు. అది కూడా ఇదే రోజు, వైశాఖ శుద్ధ పౌర్ణిమే. సో ఆయన బయటికి వెళ్ళిన తర్వాత 6 సంవత్సరాల పాటు కొంతమంది గురువుల్ని ఆశ్రయించి, ఆ గురువులు చెప్పింది అక్షరశః పాటించి, ఆ గురువు దగ్గర ఆ విద్య పూర్తి అయిపోతుంది. ఇంకా ఆ గురువు దగ్గర ఏమీ లేదు, అయినా ఈయనకి తృప్తి ఉండదు. ఇంకో గురువుని అలా 6 సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేసి, మళ్ళీ ఇదే బుద్ధ పౌర్ణిమ రోజు ఆయన జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞానాన్ని పొందుతారు. సో పొందిన తర్వాత ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు ముముక్షువులకి, కోట్లాది మంది ముముక్షువులకి ప్రపంచం అంతా ఆయన పొందిన జ్ఞానాన్ని పంచి, ఇక్కడేముంది, జ్ఞానంలో ఏముంది తేడా చెప్తూ, ఈ ప్రపంచం అంతా అల్పమైన సుఖము అపారమైన దుఃఖంతో నిండి ఉంది కాబట్టి శాశ్వత సుఖం కావాలంటే ఏంటి మార్గం, నేను చూశాను, అది మీకు చూపిస్తాను అని కోట్లాది మందికి ఈ యొక్క ఉపదేశాన్ని ఆయన పంచి ఎంతోమంది ముక్తులను చేసి, మళ్ళీ ఇదే రోజు బుద్ధ పౌర్ణిమ రోజు, వైశాఖ శుద్ధ పౌర్ణిమ రోజు ఆయన నిర్వాణం అంటే శరీరాన్ని త్యాగం చేసి అందులో లీనమవుతారు. సో ఈరోజు దీన్ని బట్టి చూస్తే ఈరోజు ఎంత విశేషం అంటే, జనరల్గా పౌర్ణిమ బుద్ధ పౌర్ణిమనే పిలుస్తారు, మిగతా పౌర్ణిమలు మనం ఏవేవో అంటాం. సో ఈరోజు ఇక్కడ విశేషం ఏమంటే, భూమానంద ఆశ్రమంలో విశేషం ఏమంటే, అదే బుద్ధ పౌర్ణిమ రోజు ఇక్కడ ఒక వెనకాల ఇప్పుడు మీరు చూశారు, ఒక చిన్న కుటీరం ఏర్పడింది. మనం ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ఒక సంకల్పం చేస్తాం వ్యక్తిగా. సంకల్పం చేసిన తర్వాత శారీరక, మానసిక, బౌద్ధిక స్థాయిల్లో ఆ కార్యాన్ని సఫలం చేయడానికి కృషి చేస్తాం. అలా చేస్తే తప్పకుండా కార్యం సిద్ధిస్తుంది. కానీ మనం అలా చేసిన కార్యాలన్నీ సిద్ధిస్తున్నాయా అంటే, అంతే శ్రద్ధతో చాలా చేస్తాం కానీ కొన్ని ఫలించవు. ఎందుకు ఫలించట్లేదు అంటే, దానికి తోడుగా భగవంతుడి సంకల్పం లేదు. ఆయన అనుగ్రహము, గురుకృప, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మీ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తి అయ్యింది అంటే, ఆ 3 వాటితో పాటుగా భగవత్ అనుగ్రహం, గురు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం మీరు చూడగలిగారు. అంటే ఈ సత్కార్యానికి భగవంతుడు, గురువు
మా శాయశక్తుల దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతోమంది సహకరించి ఈ కార్యక్రమాన్ని సఫలం చేశారు. సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ కార్యక్రమంలో అంటే ఎంతవరకు చెప్పాలంటే మేస్త్రి నుండి ఇంజనీర్ వరకు, తర్వాత భక్తుల నుండి పరమాత్మ వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ఉంటారు ఇందులో. ఎవరో ఒకళ్ళు కట్టేస్తే అయిపోయేది కాదు ఇలాంటి కార్యక్రమాలు. సో మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇది నెరవేరింది. సో ఈ విధంగా నెరవేరిన దానికి ఎవరెవరైతే ఇందులో పాలు పంచుకున్నారో, ఎవరెవరైతే దీనికి సాక్షిగా ఉన్నారో, సహాయ సహకారాలు అందించలేకపోయినా వాళ్ళందరికీ సహకారాలు అందించే వారందరికీ కూడా ఆ గురు కృప, ఆ భగవత్ కృప కలిగి వారు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది జ్ఞాన మార్గంలో ఈ పరమశాంతిని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఒక్క చిన్న విషయం దీనంతటికీ ఈరోజు అది అక్కడ నిలబడిందంటే మా ప్రియతములు సుమంత్ గారు దీనికి మొదటి నుండి చివరి దాకా వారిని కొంచెం ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి. ఒక చిన్న ఇది ఆయన ఏంటంటేనండి, సుమంత్ ఇంజనీర్, ఆయనే కట్టారు. పెద్ద పెద్ద విల్లాస్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ చేస్తారు. ఈ రోజుల్లో మనం చూస్తాం, ఒక ఇల్లు కట్టాలంటే ఒక 4-3 మారుస్తాం. కాంట్రాక్టర్లు మారుతారు, ఇంజనీర్లు మారుతారు, మేస్త్రులు మారుతారు. ఇంత చిన్నదైనా కానీ ఎంతో శ్రద్ధగా దాన్ని పూర్తి చేశారు. సుమంత్ అంటేనే అంటే మంచి, మంత్ అంటే ఒక అద్భుతమైన ఉదారమైన ఆలోచన కలిగిన వ్యక్తి, తర్వాత స్నేహపూర్వకమైన వ్యక్తి. ఆ పేరులోనే ఉంది, సార్థక నామధేయులు వాళ్ళు. సో సుమంత్ అంటే ఈ రామచంద్రుడి తండ్రి దశరథుడు ఉన్నాడు కదా, దశరథుడికి ఒక మంత్రి ఉంటారు, సలహాదారు. ఆయన పేరు సుమంతుడు. ఆయన సుమంతుడు, మనం దాన్నే సుమంత్ అని పేరు పెట్టుకుంటాం. ఈయనలో ఆ గుణాలన్నీ కనిపిస్తాయి. ఇన్నిసార్లు ఫోన్ చేసినా అంతే ప్రేమతో, అంతే విధంగా సమాధానం చెప్తూ ఏ విధంగా దీన్ని ఎంత తొందరగా చేయాలని, నాకంటే ఎక్కువ తొందరగా అన్ని ప్రయత్నం చేసి మ్యాక్సిమం ఆయన చేయగలిగిందంతా చేశారు. ఈ సందర్భంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామివారు వారికి షాలో కప్పి చిన్న సన్మానం చేస్తారు. శ్రీనివాస్ గారు ఒక చిన్న లేదు సుమంత్ గారికి ఒక విషయం ఉంది చెప్పాల్సింది. మీరు పని పూర్తి అయిపోయింది కదా అని ఇది ఆఖరి రోజు అని అనుకోద్దండి. ఇది మీ మొదటి రోజు. కుటీరానికి మాకు కుటీరం తయారు చేసి ఇచ్చారు. మీకోసం మీరు సంపాదించుకోవాల్సింది ఇక్కడ చాలా ఉంది. మీరు ఈ పరమశాంతి ఆనందం జీవితాన్ని ఆనందంగా గడపాలంటే ఒక ఉద్యోగంలో కానీ, ఒక వ్యాపారంలో చేసినా, ఉద్యోగం చేసినా అన్నీ వస్తాయి, కానీ శాంతి అనేది ఒక గురు సన్నిధిలోనే వస్తుంది. సో అంచేత ఈరోజు మీరు మొదలైంది ఇక్కడ సాధన. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొవాలి, స్వాములు బోధలు వినాలి. మీకు ఏ విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే స్వాములు కనుక్కొని మీ ఆధ్యాత్మిక జీవనం ఈ రోజు నుంచి ఇక్కడ మొదలు కావాలి. స్వాములు ప్రవచనాలు చెప్తూ ఉంటారు కార్యక్రమాల్లో. ఇది మొదటి రోజు, మీకు ఆఖరి రోజు కాదు. సో చాలా సంతోషం, ధన్యవాదాలు. ఒక్క నిమిషం.
సో చాలా సంతోషం. దీనికి ఎంతోమంది భక్తులు తన మన ధన రూపాల్లో సహకరించి ఈరోజు అక్కడ దాన్ని పూర్తి చేశారు. సో ఈరోజు స్వాముల ఉపన్యాసాలు వినాలనే ఉద్దేశంతో నేను ఇక్కడితోటి దీన్ని ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.